Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అమెరికా ఇరాన్ రెండో విడత చర్చలు నిలిచిపోయాయి. జేడీ వాన్స్ పాకిస్తాన్ పర్యటన వాయిదా పడింది. తమ నౌకలపైన దిగ్బంధనం ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామంటుంది ఇరాన్. అమెరికా ఇరాన్ చర్చలపైన ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. చివరి నిమిషంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాల్పుల విరమణ పొడిగిస్తూ కూడా సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ అభ్యర్థనతో వెనక్కి తగ్గింది అగ్రరాజ్యం అమెరికా. ఇరాన్ ప్రతిపాదనలు వచ్చేదాకా దాడులు ఉండవంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. హార్ముజ్ వద్ద దిగ్బంధనం మాత్రం కొనసాగుతున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఇరాన్లోని అంతర్గత కలహాలే చర్చలు విఫలమవ్వడానికి కారణమంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ఓవైపు అమెరికా ఇరాన్ చర్చలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా సాగుతున్నటువంటి నేపథ్యంలో రెండో విడత చర్చలకు మాత్రం స్వల్ప బ్రేక్ పడినటువంటి పరిస్థితి. తమకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నౌకలను విడుదల చేస్తే మాత్రమే చర్చలకు వస్తామంటూ ఒకవైపు ఇరాన్ ఆప్షన్ పెడుతుంటే, ఇరాన్లో ఉన్నటువంటి అంతర్గత కలహాలే ఈ చర్చలు విఫలమవ్వడానికి కారణమంటూ కూడా ట్రంప్ తాజాగా ఆరోపణలు గుప్పిస్తూ కూడా కాల్పుల విరమణను మరికొంతకాలం పొడిగించినటువంటి వైరం మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ రెండో విడత చర్చలపైన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, రెండో విడత చర్చలు జరగబోతున్న ఈసారైనా విఫలం కాకుండా సఫలం అవుతాయనేది మాత్రం అందరి దృష్టి ఇస్లామాబాద్ మీద ఉన్నటువంటి పరిస్థితి. కానీ అసలు చర్చలే సాగినటువంటి తంతును మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, ఇప్పుడు ఏదైతే యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొన్ని రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ పొడిగించారు. అయితే ఇక్కడ యుద్ధం చేయడానికి ఇరాన్ రెడీగా ఉంది. అదే వాళ్ళు నిన్న కూడా వాళ్ళ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ కూడా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మేమైతే మీరు పెట్టినటువంటి షరతులకు అంగీకరించి బానిసత్వం చేయడానికి సిద్ధంగా లేము అనేది అతను స్పష్టంగా చెప్పినటువంటి మాట. ముఖ్యంగా మొన్న ఏదైతే హార్మోజ్ జలసంధిని వాళ్ళు ఓపెన్ చేశాం నౌకలకు సురక్షిత ప్రయాణం ఉంటుందని చెప్పిన తర్వాత మళ్ళీ నౌకానయం దిగ్బంధనంకు అమెరికా కొనసాగించడం ఇవన్నీ కూడా ఇరాన్ కు కొంత చిరాకు తెప్పించినటువంటి పరిస్థితి. అందుకనే వాళ్ళు అసలు చర్చలకు కూడా రావటం లేదు. దానికి తోడు వాళ్ళు మొన్న ఒక నౌకను కూడా తౌస్కా అనేటువంటి నౌకను కూడా అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడం ఇవన్నీ కూడా కొంత ఇరాన్ కు ఈ చర్చలకు దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కొంత ఈ గూఢచర్యలకు సంబంధించి కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. అమెరికా మద్దతు ఉన్నటువంటి ఒక 8 మంది అమ్మాయిలను ఇరాన్ వాళ్ళు బంధించడం, వాళ్ళకు ఉరిశిక్షలు వేయడం, వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేయటం ఇవన్నీ కూడా కొంత సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇటువంటి సమయంలో ఇక్కడ అమెరికా పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా లొంగేటువంటి అవకాశం అయితే కనపడటం లేదు. ముఖ్యంగా తామైతే డిమాండ్లకు అంగీకరించే పరిస్థితి లేదు. తమ సార్వభౌమాధికారాన్ని కానీ, తమ స్వాతంత్రాన్ని కానీ, తమ ఆత్మగౌరవాన్ని కానీ ఏది కూడా కోల్పోకుండా ఉండే విధంగా అయితేనే చర్చల్లో కూర్చుంటాము, లేదంటే మాత్రం అసలు చర్చలు జరిగేటువంటి ప్రసక్తే లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ఈ హార్మోజ్ జలసంధి విషయంలో కానీ, అరేబియా సముద్రం విషయంలో కానీ, ఎర్ర సముద్రం విషయంలో కానీ, అదేవిధంగా అటు కాల్పులకు లెబనాన్ లో కాల్పుల విరమణకు సంబంధించి కానీ కొంతవరకు ఇరాన్ తలగొకపోయినా అమెరికా మాత్రం పూర్తి స్థాయిలో యుద్ధ విరమణ వైపే అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? జేడీ వాన్స్ పర్యటన వాయిదా పడినప్పటికీ మేము పూర్తి స్థాయిలో చర్చలకు సిద్ధమనేటువంటి ధోరణి. ఒక రకంగా యుద్ధం ఆగిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకు $54 బిలియన్ పైగా అమెరికా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళు భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరో $30-40 బిలియన్, దాదాపుగా $100 బిలియన్ వరకు యుద్ధం వల్ల ఖర్చు కానీ నష్టం కానీ జరుగుతోంది. అదేవిధంగా ఆ విమానాలకు కానీ, లేదంటే ఇప్పుడు ఆ నౌకలను సముద్రంలో ఉంచడానికి కానీ ప్రతిరోజు భారీగా ఖర్చు ఉంటుంది. కాబట్టి వీటన్నింటికి సంబంధించి కొంత అమెరికా అయితే ఒత్తిడిలోనే ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అటు పెంటగాన్ కు భారీగా నిధులు ఇవ్వడానికి వాళ్ళు కూడా కొన్ని $1 బిలియన్ అదనపు నిధులు అడిగినట్టుగా కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అటు అమెరికా కాంగ్రెస్ కూడా దానికి అంగీకారం తెలపకపోవడం, అదేవిధంగా అటు యూరోప్ కంట్రీస్, నాటోలో ఉన్నటువంటి యూరోప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా దీనికి సంబంధించి సానుకూలంగా లేకపోవడం ఇవన్నీ కూడా అమెరికాను కొంత ఒత్తిడిలో నెట్టాయి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ట్రంప్ చేసినటువంటి ఈ ప్రకటన ఎలా చూడాలి? ఎందుకంటే ఇరాన్ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు చర్చలు విఫలం అవ్వడానికి కారణం ఏ కోణంలో అనుకోవాలి? లేదా దీని వెనకాల ఏమైనా ఇరాన్ ని రెండుగా చేర్చేటువంటి ఇవన్నీ కూడా ట్రంప్ మైండ్ గేమ్స్. ప్రతిదాన్ని కూడా అతను వాళ్ళ దగ్గర అంతర్గత విభేదాలు ఉంటే వాళ్ళు అలా పోరాడేటువంటి ప్రయత్నం చేయరు. లేదంటే వాళ్ళు ఎవరో ఇప్పుడు అంతర్గత విభేదాలు ఒకటి మీద ఒకటి పడకపోతే ఇంకొకటి వెళ్ళి రాజీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. మొత్తం కూడా అక్కడ ఐఆర్జీసీ కంట్రోల్లో ఇరాన్ నడుస్తుంది. అవన్నీ కూడా ట్రంప్ మైండ్ గేమ్స్. కాబట్టి అక్కడ వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి కానీ, అబ్బాస్ అరాక్చి కానీ, లేదంటే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా
అటు పౌర నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ దేశ అధ్యక్షుడు ప్రజాషిక్యాన్ని కూడా కొంత అంటే వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా పరిస్థితి తన కంట్రోల్లో లేదు. ఎక్కడ అంటే తాను ఒకవేళ శాంతి అనే దానికి పిలిపించినా కానీ ఏదైనా చేసినా కానీ అనవసరంగా మళ్ళీ తన మీద ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయేమో అన్నటువంటి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ట్రంప్ మైండ్ గేమ్స్ గానే చూడొచ్చు. అతని ట్వీట్లు కానీ లేదంటే ఆ ట్రూత్ సోషల్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా అతను ఏదో అంటే టైం పాస్ కి చేస్తున్నట్టుగానే కనపడుతోంది. కానీ వెంకట్, కొంతవరకు హార్మూజ్ మీద దిగ్బంధనాన్ని మీరు ఎత్తివేయాలి అని పదే ఇరాన్కి చెప్తూనే వారి నౌకలపైన దిగ్బంధనాన్ని మాత్రం కొనసాగిస్తున్నప్పుడు సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ కోణంలో ఎలా చూడొచ్చు? అదే కదా, అంటే ఇప్పుడు వాళ్ళని మీరు యుద్ధం ఆపాలి లేదంటే మీరు లేదంటే హార్మోజ్ జల్సని ఓపెన్ చేయాలని చెప్తూ ఇవన్నీ కూడా డ్రామాలు అనమాట. అంటే ఇరాన్ ను దోషిగా చూపించేటువంటి క్రమంలో తాను ఏం చేస్తున్నాను అనేది ట్రంప్ కి అర్థం కానటువంటి పరిస్థితి. అటు ఒక పక్కన ఇజ్రాయెల్ ని మెప్పించాలి, ఇటు పక్కన అక్కడ ఏదైతే అమెరికా సెక్రటరీ ఉన్నారు, డిఫెన్స్ సెక్రటరీ ఉన్నాడో ఎవరైతే పీట్ హెగ్సెత్ కానీ లేదంటే విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో కానీ వీళ్ళందరూ కూడా అంటే ఇజ్రాయెల్ చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఇజ్రాయెల్ లాబీయిస్టులు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఇరాన్ ను అసలు వాళ్ళు ఇరాన్ మనుగడే వాళ్ళకి నచ్చదు ఏదో ఇజ్రాయెల్ లాబీయిస్టులకి. కాబట్టి ఇక్కడ అందుకనే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. కాబట్టి అక్కడ హార్మూజ్ జల్స్ అనే విషయంలో ఇరాన్ చేయాల్సింది చేస్తుంది. ఒకవేళ అమెరికా దిగ్బంధనం విధించినా ఇరాన్ కు వెళ్లాల్సినటువంటి నౌకలు కానీ ఇరాన్ నుంచి బయటకు వెళ్లాల్సినటువంటి చమురు కానీ అన్ని కూడా వాళ్ళు ఈ కొన్ని స్పూఫింగ్ విషయంలో స్పూఫింగ్ కానీ ఇట్లా కొన్ని అంటే పద్ధతుల్లో వాళ్ళు బయటికి పంపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు సఫలం అవుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద అమెరికా ఇరాన్ రెండో విడత చర్చలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. జేడీ వాన్స్ పాకిస్తాన్ పర్యటన ఒక్కసారిగా రద్దయింది. అయితే తమ నౌకలపైన దిగ్బంధనం ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామంటుంది ఇరాన్. అమెరికా ఇరాన్ చర్చలపైన ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. చివరి నిమిషంలో ట్రంప్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాల్పుల విరమణను పొడిగిస్తూ కూడా సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ అభ్యర్థనతోనే వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది అగ్రరాజ్యం అమెరికా. మరోవైపు ఇరాన్ ప్రతిపాదనలు వచ్చేదాకా దాడులు ఉండవంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. హార్మూజ్ వద్ద దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందంటూ కూడా అని స్పష్టం చేశారు.